నంద్యాల జిల్లా ఆలగడ్డ రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలో రానున్న వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ మందిరాల నిర్వహణకు పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని రూరల్ సీఐ దాది మురళీధర్ రెడ్డి తెలిపారు. తమ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది శ్రీ గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు పోలీసు యంత్రం గట్టి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రూరల్ పరిధిలోని చాగలమర్రి, ఆలగడ్డ మండలం, ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాల్లో ఈ నెల 27వ తారీఖున ఉత్సవాలు ప్రారంభమై 29వ తారీఖున నిమజ్జనంతో ముగుస్తాయని సీఐ మురళీధర్ రెడ్డి తెలిపారు. గణేష్ మండపాల నిర్వాహకులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి పోలీస్ శాఖ నియమ నిబంధనలను వివరించడం జరుగుతుందన్నారు. గణేష్ ఉత్సవాలలో ఎలాంటి అపస్మృతులను తావు లేకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సభ్యులు అందరూ అప్లికేషన్ పెట్టుకొని పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఉత్సవ విగ్రహ కమిటీ వాళ్ళందరికీ కొన్ని పోలీసుల వారు సూచనలు ఇస్తారు. ఆ సూచనల మేరకు ఈ ఎన్ని రోజులు వినాయక చవితి విగ్రహం ఉంటుందో ఆ రోజు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయకూడని పనులు కూడా మేము వాళ్ళకు ఇన్ఫార్మ్ చేస్తాము. ఈ ఉత్సవ కమిటీ వాళ్ళందరూ కూడా ఈ విగ్రహాలను సైజులతో సహా మాకు సమాచారాన్ని ముందే ఇవ్వాల్సి ఉంటుంది. నిమజ్జనము ఆలగడ్డ రూరల్ మండలము, చాగలమర్రి, దొర్నిపాడు, ఉయ్యాలవాడలో 3వ రోజే నిమజ్జనం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 27వ తారీఖు పండగ కాబట్టి 27, 28, 29 సాయంత్రం 5 గంటల కల్లా అన్ని విగ్రహాలు నిమజ్జనం అయిపోయి ఉండాలి. ఇది పోలీసు సిబ్బంది ఈ 4 మండలాల్లోంచి మళ్ళీ నంద్యాల బందోబస్తుకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి అందరూ ఈ నిర్వాహకులందరూ ఈ 3వ రోజే అనుమతి ఇస్తారు. 3వ తారీఖు తర్వాత పోలీసు వారికి ఎటువంటి అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదు. ఈ ఉత్సవాల్లో ఎక్కడ కూడా డీజేలకు పర్మిషన్ లేదు. డీజే